సరైన దారిలో నడిచే తెలివి విజయాన్నిస్తుంది. తప్పు దారిలో వెళ్ళే తెలివి వినాశనాన్ని తెస్తుంది. ఒక తప్పు తెలివి జీవితాన్ని ఎలా నాశనం చేస్తుందో ఆర్య చాణక్యులు చెప్పారు. మనిషికి తెలివి ఉండడం గొప్ప విషయం. కానీ అదే తెలివి తప్పు దారిలో వెళ్తే అది అతడి జీవితాన్నే కాదు, కుటుంబాన్ని, గౌరవాన్ని, భవిష్యత్తును కూడా నాశనం చేస్తుందని ఆర్య చాణక్యుడు మహానీయులు అతని యొక్క మాటల్లో చెప్పారు. అపర చాణక్యుడు అని చెప్పుకునే ఆ మహానీయుని మాట ప్రకారము మరి తెలివి అడ్డదారిలో వెళ్తే ఎలా ఉంటుంది? సరైన దారిలో నడిచే తెలివి విజయాన్ని ఇస్తుంది. తప్పు దారిలో వెళ్ళే తెలివి వినాశనాన్ని తెస్తుంది. ఈరోజు తెలివి తప్పు దారిలో వెళితే జీవితంలో జరిగే భయంకర పరిణామాలు తెలుసుకుందాం. మరి ఒక్కొక్క పరిణామము ఎలా ఉంటుంది, ఆ విషయాలు ఎలా ఉంటాయో ఇందులో తప్పుదారి మంచి దారి ఆర్య చాణక్యుడు సూచించినవి తెలుసుకుందాం. మరి ఇందులో మొదటిది, తెలివిని మోసం చేయడానికి ఉపయోగిస్తే ఏమవుతుంది? కొంతమంది తమ తెలివిని మంచి పనులకు కాకుండా ఇతరులను మోసం చేయడానికి ఉపయోగిస్తారు. మొదట్లో వాళ్ళు చాలా తెలివైన వారిలా కనిపిస్తారు, కానీ ఒకరోజు నిజం బయటపడుతుంది. అప్పుడు పోయేది డబ్బు కాదు, నమ్మకం. చాణక్యుడు చెప్పాడు, మరి ఒక్కసారి నమ్మకం కోల్పోయిన మనిషి జీవితాంతం గౌరవం పొందలేడు అని. రెండవది, చెడు అలవాట్ల కోసం కనుక తెలివిని వాడితే కొంతమంది తమ తెలివిని షార్ట్కట్స్ కోసం ఉపయోగిస్తారు. ఎలా చీటింగ్ చేయాలి, ఎలా కష్టపడకుండా డబ్బు సంపాదించాలి, ఎలా రూల్స్ నుంచి తప్పించుకోవాలి. ఇది తాత్కాలికంగా లాభం ఇచ్చిన దీర్ఘకాలంలో నష్టమే. ఎందుకంటే చెడు మార్గం ఎప్పుడు శాంతిని ఇవ్వదు. అందుకే ఇది మంచిది కాదు. మరి ఏ దారి ఎటు మనము బాగా ఆలోచించుకోవాలి. ఇతరులను తగ్గించడానికి తెలివి ఉపయోగిస్తే కొంతమంది తమ తెలివిని ఇతరులను అవమానించడానికి ఉపయోగిస్తారు. వారిని చూసి నేనే గొప్ప అని భావిస్తారు. కానీ గుర్తుంచుకోండి, అహంకారంతో పెరిగిన తెలివి ఒక్కరోజు ఒంటరితనాన్ని ఇస్తుంది. అప్పుడు మీ చుట్టూ ఎవ్వరు ఉండరు, మీరు మాత్రమే మిగులుతారు. నాలుగవది, కోపంలో తీసుకునే తెలివైన నిర్ణయాలు. మరి మనం కోపంతో తీసుకుంటే ఎలా పడిపోతున్నాడో చూడండి. మనిషి కోపంగా ఉన్నప్పుడు కూడా తన తెలివిని ఉపయోగిస్తాడు, కానీ కోపంలో తీసుకున్న నిర్ణయం చాలా ప్రమాదకరం. ఒక్క క్షణం కోపం ఏళ్ల తరబడి బాధనిస్తుంది. చాణక్య మహానీయుడు చెప్పాడు, కోపం వచ్చినప్పుడు బుద్ధి పనిచేయదు. బుద్ధి పనిచేయనప్పుడు జీవితం దెబ్బతింటుంది కదా. మరి తెలివిని కోపంలో వేరే దానికి ఉపయోగించకూడదు. ఐదవది, స్వార్థం కోసం తెలివి వాడితే, కేవలం నాకు లాభం కావాలి అనే ఆలోచనతో తెలివిని ఉపయోగిస్తే మన మనసులను కోల్పోతాం, సంబంధాలు దూరం అవుతాయి. డబ్బు సంపాదించవచ్చు, కానీ మనసుకు ప్రశాంతత ఉండదు. తప్పు స్నేహితులతో మన తెలివిని ఉపయోగిస్తే మన చుట్టూన్న వాళ్ళు మన ఆలోచనలను మార్చేస్తారు. మంచి తెలివి ఉన్న వ్యక్తి కూడా చెడు స్నేహితుల వల్ల చెడు పనులు చేయవచ్చు. అందుకే చాణక్యుడు చెప్పారు, నీ స్నేహితులను చూసి నీ భవిష్యత్తు చెప్పగలను అని. ఏడవది, నిజాయితీ లేని తెలివి ఎక్కువ కాలం నిలవదు. ఇంపార్టెంట్, తెలివి ఉండాలి, కానీ దానికి నిజాయితీ కలవాలి. నిజాయితీ లేకుండా వచ్చిన విజయం ఎప్పటికీ నిలవదు. ఈరోజు పైకి వెళ్తారు, రేపు కింద పడిపోతారు. ఇది ఆటోమేటిక్గా జరిగేదే. నిజాయితీ అనే బలం అక్కడ లేదు కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు కింద పడిపోతావు. అందుకే గుర్తుంచుకోండి, కత్తి వంటగదిలో ఉంటే ఆహారం తయారవుతుంది, అదే కత్తి తప్పు చేతిలో ఉంటే ప్రమాదం జరుగుతుంది. అలాగే తెలివి మంచి దారిలో ఉంటే విజయం, తప్పు దారిలో ఉంటే వినాశనం. అందుకే మన తెలివిని ఎప్పుడు మంచి దారిలోనే నడిపించే ప్రయత్నం చేయాలి. మనం వెళ్ళే దారి మంచిగానే ఉండాలి. మనం అడ్డదారిలో వెళ్తే వినాశనమే తప్పదు. చాణక్య నీతి మనకు నేర్పేది ఒకటే,
తెలివి కన్నా దాన్ని ఎలా ఉపయోగిస్తున్నాం అనేది ముఖ్యం. మనకున్న తెలివిని సక్రమంగా ఉపయోగించుకోవాలి. అప్పుడే మనకు లాభం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్. థ్యాంక్ యూ టు ఆల్.